Guys, welcome back to my YouTube channel, Mr. Bunty 15. ఇవాళ వచ్చి డే 7. మా వాడైతే లగేజ్ తీసుకుని పోయింది ఇప్పుడే. ఈ నుంచి మేమైతే రిషికేష్కి అయితే వెళ్తున్నాము. ఇక నిన్నలాగానే చాలా లేట్ అవుతుంది, రోడ్లు ఎట్లున్నాయో తెలుసు కదా. 288 కిలోమీటర్స్ ఇవాళ వచ్చేసి. ఇక మనం కూడా ఒక బ్యాగ్ పట్టుకొని అన్ని తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా గాయ చూసుకొని మనకి ఎంత పెద్ద మౌంటైన్స్, ట్రాఫిక్ కూడా కొంచెం ఉంది. ఇక మనమైతే బైక్ అయితే ఎంకల్కి తీస్తున్నాడు. ఇట్లుంటే ఏం కాదు కానీ నేనైతే మొత్తం వర్షంలోనే వచ్చినాము. ఇక మనమైతే బ్యాగ్ లగేజ్ అయితే లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఒకసారి మౌంటైన్స్. గాయస్ మనకైతే చూసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. మౌంటైన్స్ అయితే చూసుకొని ముంగలం ఎంత పెద్దగా ఉన్నాయో, మొత్తం స్నో అదంతా. గాయస్ నాకైతే చూసుకొని ఎంతెంత పెద్ద మౌంటైన్స్ ఉన్నాయో. మనం ఇంకా అయితే 288 కిలోమీటర్స్ అయితే పోవాలా. నిన్నైతే మొత్తం వర్షంలోనే వచ్చినాము, అందుకని సరిగా ఏం రికార్డ్ చేయలేము. ఇవాళ కుదిరితే వర్షం మళ్ళీ రానుకో మంచిగా చూపిస్తారు రూట్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం అయితే రిషికేష్ అయితే పోతున్నాం. చూడండి గ్యాస్, నేనైతే మనకి ఈ రూట్ అంతా మిస్ అయినా. మనము చిన్న రోడ్డు, మొత్తం కొండలు ఇట్లా ఉన్నాయి మన మీదకే. మొత్తం రోడ్ అయితే ఇట్లనే ఉండే నిన్న కూడా సేమ్. ఫుల్ వర్షం, ఇంకా దాంట్లో వచ్చినాం మేము. గ్యాస్ మీద అయితే చూసుకోండి రోడ్లు ఎట్లా ఎంత మంచిగా ఉన్నాయో. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాయి. ఈ చలికో దేనికో తెలియదు కానీ గోప్రో ఆఫ్ అయిపోతుంది అదంతా. అదే ఆ మౌంటైన్స్ చూడండి గైస్. మనకైతే ఇప్పుడైతే ఎండ తగులుతుంది మంచిగా. ఇట్లనే ఉంటే అయితే మనం జల్దీ చేరుకోవచ్చు. మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయిందంటే ఇంకా కష్టం. ఇంకా గైచి చూసుకోండి, ఇది ఓన్లీ 1 వే రోడ్. ఇది మనమైతే వెహికల్స్ అయితే ఇక్కడ వస్తుంటే అక్కడ అయితే ఆపేస్తారు. మనం ఇంకొచ్చేటి 272 కిలోమీటర్స్ అయితే అవ్వాలా. గైస్ మీరు చూసుకొని ఇలాంటి బ్రిడ్జెస్ అయితే మనకైతే చాలా అంటే చాలా టచ్ అవుతాయి. ఇట్లా ఆన్ వెళ్తూనే ఉండాలి. ఇక మనకు మొత్తం రోడ్స్ అయితే ఇట్లనే ఉన్నాయి. చూడండి గైస్, 1 మోర్ ఐరన్ బ్రిడ్జ్. దీని కిందకే నోదటం మాత్రం మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అలాంటి బ్రిడ్జెస్ చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ అయితే. గైస్ మనమైతే ఇప్పుడైతే ఐదు అయితే పిట్టలు అయితే కొట్టించాము. ఎన్నికైతే ఇంకా వెళ్ళిపోదు. గాయస్ మీరైతే చూసుకొని ఒక చిన్న టనల్ లాగా వచ్చేసింది మనకైతే. ఇలాంటివి పెద్ద పెద్దవి కడితే మంచి ఉంటుంది. ఎందుకంటే మనకు గాల్ సెక్షన్ అంతా కొండలు తిరగడం అవసరమే ఉండదు. గాయ చూసుకొని మనకైతే ఇలాంటి ప్యాచ్ రోడ్లు మధ్యలో తగ్గుతూనే ఉంటాయి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది రోడ్, ఇది అంతా మంచిగానే ఉంది. గ్యాస్ మనకైతే చూసుకొని ఎట్లయిపోయినాయో షూ అంతా. ఇంకా మనం వచ్చేసి 170 కిలోమీటర్స్ ఏమో పోవాలి. ఇక మనమైతే లంచ్ కోసం అయితే ఇప్పుడు ఇక్కడ ఆగినాం. మీరు చూడండి, ఇక్కడ అయితే మనకైతే వ్యూ పాయింట్ కూడా ఉంది మంచిగా, మౌంటైన్స్. ఇక మనమైతే తినేసి అయితే ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. గాయస్ మనమైతే తినేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాము. చూడండి బ్రిడ్జ్ కొంచెం అయితే ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మాకైతే మధ్య అయితే విలేజెస్ టచ్ అవుతాయి కదా, అక్కడైతే ట్రాఫిక్ ఉంటుంది. మనమైతే ఇంకా వచ్చేసి 170 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా.
గాయస్ మీరైతే చూసుకొని మేము పోయే సైడ్ మొత్తం అయితే ట్రాఫిక్ ఉంది. ఇంకా 120 కిలోమీటర్స్ అయితే పోవాలా. ఇట్లా ట్రాఫిక్ ఉంటే ఇంకా టైం ఎక్కువనే అయిపోతుంది. చూడండి మొత్తం అయిపోయినాయి. ఇందాక మా దగ్గర కాళ్ళు ఉండే కదా ఇప్పుడైతే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మొత్తం అయితే జామ్ అయిపోయినాయి. గైస్ మనం అయితే పొద్దుగా అయితే 500 కొట్టేసినాం. ఇప్పుడైతే ఫుల్ కొట్టిద్దాం. ఇంకొచ్చేసి మనకు 68 కిలోమీటర్స్. మనకి ఇందాకైతే 650 రూపీస్ పెట్రోల్ అయితే పడింది. చూడండి ఇక్కడ మనకైతే శివుడు హర హర మహాదేవ్ శివుని విగ్రహం అవుతుంది పెద్దగా. ఇక్కడ ఎట్లా పోతుంది చూడు భయ్యా. గైస్ మనమైతే ఇంకొచ్చేసి 27 కిలోమీటర్స్ అయితే పోవాలి. చూడండి ఎంత పెద్ద స్టీల్ బ్రిడ్జ్ మనకైతే జబర్దస్త్ ఉంది ఇక్కడ అయితే మనకు. ఇంకొచ్చేసి మనమైతే 27 కిలోమీటర్స్ అయితే పోవాలి రిషికేష్. ఇక్కడ అయితే మనకైతే రివర్ రాఫ్టింగ్ జరుగుతున్నాయి. కాకపోతే స్లో పోతున్నాయి. అంత ఎంజాయ్మెంట్ అయితే లేదు. ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు ఉడుకుంటూ పోతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కదా మనకు వాటర్ వచ్చేటి సీజన్. మెల్లగా పోతున్నారు అంతే వాళ్ళు. ఇంకా ఇక్కడ మొత్తం వాళ్ళే ఉన్నారు రివర్ రాఫ్టింగే. అందుకని నేను లైట్ తీసుకుంటున్నా. హెవీ వాటర్ ఉన్నప్పుడు చేసే థ్రిల్లింగే అలాగ ఉంటుంది. అంది మనమైతే ఇవాళ లక్ష్మణ్జుల, రామ్జుల, ఇంకా గంగారతి ఉంటాయి కదా, అట్లనే అవి చూసేసి పంచవతి ఘాట్ కాడ చూద్దాం. మనమైతే ఫస్ట్ అయితే రూమ్ కాడికి అయితే పోదాం. చూద్దాం. రివర్ పక్కకు ఒక చిన్న రూట్ ఉంది. ఆ రూట్లకి అయితే పోతున్నాం మేమైతే. గాయస్ మీరైతే చూసుకోరు ముంగలైతే మా తెలంగాణ బండి అయితే అనబడ్డది. పలకరించినాము. దీని తర్వాత వాళ్ళైతే లద్దాఖ్ పోతారు అంట. ఇద్దరే ఉన్నారు. TS15. గాయస్ మనకి ఇది వచ్చేసి అయితే జానకి బ్రిడ్జ్. దీని మీదకైతే వెహికల్స్ అయితే అలా ఉంటాయి మనకు. చూడండి మన TS బండి కూడా ముంగాలనే ఉంది. జానకి బ్రిడ్జ్ అంటారు, జానకి జూలా అని కూడా అంటారు. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది గ్యాస్. ఇదైతే బ్రిడ్జ్ మీద మనం ఇట్లా బండి మీద వెళ్తున్నామంటే కింద చూడండి వాటర్. ఇప్పుడు 5 ఉంటాయి ఆడ మొత్తం నైట్ నడుపుతూ ఉంటాయి అవి. కాకపోతే మనకు ఆవులు అడ్డం వస్తున్నాయి. ఇంకా అదొకంటే ఇబ్బంది. అది చూసినా మొత్తం జాగానే లేదు. అది గుసాయిస్తుంది మనకు మొత్తం. ముంగలైతే సీతారాముంది విగ్రహం, అంటే పెయింటింగ్. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు మనకైతే. పబ్లిక్ క్లెయిమ్ తీసుకొని పోతుంది. మనం ఇక ముంగలైతే ఎటన్నా చూసుకొని హోటల్ అయితే బుక్ చేసుకుందాం. ఇక
మనం వచ్చేసి రిషికేష్ అయితే రూమ్ అయితే రీచ్ చేసుకున్నాము. 800 అయితే పడింది చూడండి, నార్మల్గా ఉంది. ఇప్పుడైతే వచ్చేసి నేనైతే స్నానం చేసేసినాను. మోడైతే ఫ్రెష్ అప్ అవుతుండు. ఇక వన్స్ ఫ్రెష్ అప్ అయిపోయినాకైతే మనమైతే ఇక బయట ఒకసారి తిరిగేసిద్దాం. మౌనంతా గంగారతో ఎక్కడ మంచి ఉంటుంది అనుకొని అక్కడైతే పోదాం మనము. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇక మనమైతే ఇంకొక 20 minutes అయితే బయలుదేరుదాం. ఇంక ఇంటికి బయలుదేరినప్పుడే మీకు అయితే చూపిస్తాను. ఇంకా మనమైతే వెళ్తున్నాము త్రివేణి ఘాట్కి. 1.2 kilometers ఉంది. ఇక మెల్ల నడుచుకుంటూ అయితే పోదాం. ఇక బైక్ అయితే ఏం లేదు. ఇంకా మోహన్ అయితే తాళం వేస్తుంది. ఇది వచ్చేసి మనకైతే జానకి జూల దగ్గర రోడ్ ఇదంతా. మనమైతే ఈ నుంచి అయితే 1.2 kilometers అయితే నడుచుకుంటూ పోవాలి మెల్లగా. గాయస్ మనం వచ్చేసి చూడండి త్రివేణి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. वीडियो Hare Hare
గైస్ మనకైతే చూసుకోండి, ఇక మనం అయితే వెళ్ళిపోతున్నాము. మనం గంగారతి లాస్ట్ టైంలో వచ్చినాము, ఎందుకంటే లేట్ అయింది కదా మనకు వచ్చేసి. చూడండి ఒకసారి ఇక పంచావతి అంటున్నా, త్రివేణి ఘాట్. ఇక మనం మెల్లగా వెళ్ళిపోయి ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అయితే వచ్చేసినాము మనమైతే. ఇక నేనైతే మంచి స్పైసీగా చెప్పిన నూడిల్స్ అయితే, మనం అయితే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసిన. వన్స్ రాంగ్గా తినేసి అయితే నుంచి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనమైతే రూమ్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక ఎడిటింగ్ చేస్తున్నా. ఎడిటింగ్ అయిపోయినాక అయితే వండుకోవడం ఒకటే. ఇక రేపు వచ్చేసి మనమైతే హైదరాబాద్ పోతున్నాం. మళ్ళీ రేపటి వీడియోలో అయితే ఇంకా మళ్ళీ కలుసుకుందాం ఇంకా.